శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు మనం సత్సంగంలో శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। ఇందులో మనం అధ్యాయం సాయిబాబా బోధలు జీవిత కళ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే సాయి చెప్పిన 4 సూత్రాలు చెప్పుకున్నాం। కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు। పనిచేయి, దేవుని నామం ఉచ్చరించు, సద్గ్రంథాలు చదువు, పోటీలు వంతులు కీచులాట్లు మానితే దేవుడు కాపాడుతాడు। ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఇది మన నియమం కావాలి। నువ్వేం చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి, లేదా చేయడానికి ఒప్పుకోకు। ఇవన్నీ మనం కొంత వివరించుకోవడం అనేది జరిగింది। తర్వాత ఏం చెప్పామంటే తర్వాత పరాధీనత అనేది ఎలా ఉంటుంది అనేది చాలా మాస్టర్ గారు చాలా డీటెయిల్గా రాశారనమాట। అందులో జీవితంలో చదువుకోవడం, వృత్తి కొనసాగించడం, సాంసారిక జీవిత బాధ్యతలు నిర్వహించడం, బిడ్డలను సాకడం, ఇవన్నీ సంతోషంతో మనిషి కొనసాగించడు, గత్యంతరం లేక చేస్తాడు అని చెప్పారు మాస్టర్ గారు। మనం ఏమి సంతోషంతో ఏది చేయము, ఇంకా గత్యంతరం లేక చేస్తాం అన్నమాట। అంటే వీటన్నిటి కోసం మనం స్వేచ్ఛని వదులుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట। అది సుఖం కోసం పాటుపడవలసి రావడమే పరాధీనత అని చెప్పుకున్నాం మనం। ఇంకా ఇందులో పరాధీనత గురించి ఇంకెన్నో చెప్పుకున్నాం మనం। ఒక వ్యక్తి తోడు పొందాలంటే వారు మనము కూడా ఒకరి ఇష్టాయిష్టాలతో మరొకరి ఇష్టాయిష్టాలను సర్దుకొని సామరస్యం చెందడంలో కొంత స్వేచ్ఛను వీడి పరాధీనత చెందాలి, అది కొంత పరాధీనత అని చెప్పుకున్నాం। బిడ్డలను పెంచడంలో స్వేచ్ఛను సుఖాన్ని విడిచి శ్రమించాలి, అదొక పరాధీనత। సమాజంలో సాటివారి మన్ననలు పొందాలంటే సాంఘికమైన సాంస్కృతిక భావాలకు కట్టుబడాలి। ఉదాహరణకు ఒక అంతస్తు హోదాను అనుభవించాలంటే ఇంట్లో సోఫాలు, టీవీ, ఫ్రిడ్జ్, రేడియో, బొచ్చు కుక్క ఇలా కొన్ని ఉండాలి। ఇక ఆ దృష్టి కలిగాక అట్టి అవసరాలకు అంతుండదు, అది భార్యాబిడ్డలకు సంక్రమించి అట్టి ఆడంబరాల కోసం అతన్ని పీడించేస్తారు। జీవితంలో ఎన్ని వాస్తవమైన అవసరాలను అతడు ఎంత శ్రద్ధతో సమకూరుస్తున్నా ఇట్టి కృత్రిమమైన అవసరాలను తీర్చకపోతే వారిలో వ్యతిరేక భావం, నిత్యం ఇంట్లో వాదోపవాదాలు చెలరేగుతాయి, ఇది పరాధీనతే। ఇలా ఎన్నో పరాధీనతలు మనకి జీవితంలో అంటే మన జీవితం అంతా ఈ పరాధీనతతోటే కొనసాగుతుంది। చాలా క్రితం సత్సంగంలో మనం చాలా డీటెయిల్గా ఇదంతా చదువుకున్నాం। వాళ్ళు ఇంకా మాస్టర్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం। ఇలా ఇంకెన్నో రకాల పరాధీనతలెంత శ్రీమంతుడినైనా కోతిని ఆడించినట్టుగా ఆడిస్తాయి। ఇలా ఎన్నో రకాల పరాధీనతలు మనకి జీవితంలో ఎంతటి శ్రీమంతుడినైనా ఎంత డబ్బున్నవాడినైనా సరే ఈ పరాధీనత అనేది కోతిని ఆడించినట్లు ఆడిస్తుందట మనకి। వాడికి స్వేచ్ఛ కాదు లభించేది, స్వేచ్ఛ ఏం లభించదండి। డబ్బు ఉంటే ఏదో మనం హాయిగా ఉండొచ్చు అనుకుంటాం, లేదు, దానిని అనుసరించి చాలా పరాధీనతలు ఉంటాయి। కోతిని ఆడించినట్టు ఆడిస్తుందని చెప్తున్నారు మాస్టర్, అదంతా ఇంకా తర్వాత చెప్తారు। వాడికి స్వేచ్ఛ కాదు లభించేది, అధికమైన పరాధీనతే। స్వేచ్ఛ కాదండి, ఇంకా పరాధీనత, ఎంతో అధికమైన పరాధీనత అని చెప్తున్నారు। స్వేచ్ఛ కాక మరింత తీవ్రమైన బానిసత్వమే, అదొక రకమైన బానిసత్వమే, అది ఒక రకం కాదు, అది బానిసత్వమే అది। సామాన్యుడు వ్యవసాయం చేసే కూలీ వంటివాడైతే శ్రీమంతుడు బిళ్ళ జవాను వంటివాడు అన్నమాట। ఇప్పుడు మామూలుగా సామాన్యులందరూ వ్యవసాయం చేసి కూలీలు లాంటి వాళ్ళట, శ్రీమంతుడేమో బిళ్ళ జవాను వంటివాడట। మొదటివాడు కొద్ది రకాల పరాధీనతకు ప్రముఖంగా ప్రకృతికి మాత్రమే తల ఒగ్గితే రెండోవాడు మరెన్నో రకాల పరాధీనకు బానిసవుతాడు। మొదటి రకం వాడు అంటే ఒక సామాన్యుడి గురించి చెప్తున్నారు। వాడు ఎలాంటి వాడు అంటే వ్యవసాయం చేసే కూలీ లాంటి వాడు అని చెప్తున్నారు। ఎందుకంటే వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ ప్రకృతికి మాత్రమే తల ఒగ్గుతాడు,
కొద్ది కొద్ది రకాల పరాధీనతే ఉంటుంది. అంటే ప్రకృతికి మాత్రమే, అంటే మనకు పంటలు రావాలంటే అది వర్షం పడాలి, ఇట్లా కొన్నే ఉంటాయన్నమాట. అట్లాంటివి వాటికే తల ఒగ్గి ఉంటాడనమాట. రెండో వాడు మరెన్నో రకాల పరాధీనకు బానిస అవుతాడు. రెండో వాడు శ్రీమంతుట్ట, వాడు బిళ్ళ జవాన్ లాంటి వాట, ఒక అటెండర్ జవాన్ ఉంటాడు కదా, అలా బిళ్ళ జవాన్ లాంటి వాడు అని చెప్తున్నారనమాట. వాడు ఎన్నో రకాల పరాధీనకు బానిస అయిపోతాడు అని చెప్తున్నారు. మొదటివాడు కొంతైనా సొంత నిర్ణయంతో పనిచేసే స్వేచ్ఛాజీవి, తనకున్నది చాలనుకున్నప్పుడు పని మాని విశ్రమించవచ్చు. రెండోవాడు అలా కాదు. ఇప్పుడు అదే మొదటివాడిది ఎలా ఉంటుందబ్బా, నాకున్నది చాలు అని అనుకున్నప్పుడు ఆ పని అతను మానేసి హాయిగా విశ్రమించవచ్చు, అంటే కాస్త స్వేచ్ఛ అనేది ఉంటుంది. కానీ రెండోవాడికి అలా కాదు. శ్రీమంతుడైన రెండోవాడికి బిళ్ళజవాన్ లాంటి వాడు అలా కాదు. ఒక వంక తనకున్న ధనమంతా పోతే ఏమి చెయ్యాలన్న భయం పిశాచంలా అతడి హృదయాన్ని పట్టి పీడిస్తుంది. శ్రీమంతుడికి ఏంటి, ఒకవేళ నా ధనమంతా పోతే ఎలాగా నా బతుకు. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అంటే ఆల్రెడీ వాళ్ళు అందులోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత చింత ఉండదు, నాకు పంట వస్తే చాలు అట్లా అంతటితోటి వాళ్ళు ఉండగలుగుతారు. కానీ ఇది అలా కాదు. ధనం వస్తున్న కొద్దీ, శ్రీమంతుడు అయిన కొద్దీ ఈ ధనం పోతే నాకు ఎలాగా, ఏం చెయ్యాలి అనే భయం పిశాచంలా అతని హృదయాన్ని పట్టి పీడిస్తుందిట. పోతే ఎలాగా, ఈ ధనం పోతే ఎలాగా, లేకపోతే ఈ ధనాన్నంతా నేను ఎక్కడ దాయాలి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నుంచి ఎలా రక్షింపబడాలి, ఏ బ్యాంకులో ఎక్కడ తెలియకుండా పెడదాము, లేకపోతే బ్లాక్ మనీ ఉంటే తిరుపతిలోనో షిరిడీలోనో వేసేద్దామా పట్టుకోవడానికి వస్తున్నారంటే. అయితే ఇలా రకరకాలు, ఒకటి కాదు, మనకు అవన్నీ అంతగా తెలియదు కానీ అవన్నీ చాలా ఉంటాయి వాళ్ళకి కదా. వాళ్ళకి పీడిస్తూ ఉంటుందట, ఏం చేయాలి. అట్టి పరిస్థితిని ఎదుర్కోవడానికి తనకు తన వారందరికీ అంతకంతకు ఎక్కువ నిల్వలుంచాలని పాటుపడతాడు. అది ఎంతకంతకు ఆ భయం వల్ల తన పేరు మీద, ఇంకోళ్ళ పేరు మీద వాళ్ళందరూ ఏమైపోతారు, ఈ డబ్బు లేకపోతే వాళ్ళకి సమకూర్చాలి, నాకు సమకూర్, ఇలాగనమాట ఎక్కువ నిల్వలుంచాలని పాటుపడతాడు. అట్టి కృషి ఎందరికో ఎన్నో రకాల పరాధీనత చెంది వారిని సంతృప్తి పరుస్తుండవలసిన గతిని కల్పిస్తుంది. అలాంటి కృషి ఎందరికో ఎన్నో రకాల పరాధీనత చెందాల్సి ఉంటుంది, ఉండి వారిని తృప్తిపరుస్తూ ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఎంతసేపటికి సుఖమన్న ఆశ అతనిని ఎంతకంతకు స్వేచ్ఛ సుఖరహితుణ్ణి చేస్తుంది. ఎంతకెంతకు వాడికి ఆ సుఖపడాలన్న ఆశ వాడికి ఏమవుతుంది, ఆ స్వేచ్ఛనే సుఖరహితుణ్ణి చేసేస్తుందట. అతనికి స్వేచ్ఛను, సుఖాన్ని లేకుండా చేసేస్తుంది అనమాట. అది ఎంతసేపటికి నేను సుఖపడాలనుకుంటాడు. ఆ అనుకోవడంలో వాడికి ఆ సుఖము ఉండదు, ఆ సంపాదన, వాటిల్లో దీన్ని ఏం చేయాలి, దాన్ని ఏం చేయాలి, ఎందులో డబ్బులు పెడితే ఎక్కువ వస్తే వాడి స్థిమితం ఉండదు, రాత్రి అంతా కష్టపడతాడు, ఇంకేవో నానా రకాలు పడతాడు కదా. దాంతోపాటు శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. డబ్బున్న వాళ్ళకి ఏమవుతుంది, శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు వాళ్ళకి. వాళ్ళ నుంచి వీడిని ప్రాణాలు కాపాడుకుంటూ ఉండాలి, డబ్బును కాపాడుకుంటూ ఉండాలి. ఎప్పుడు వీడి మీద ఎవడ కంప్లైంట్ ఇస్తాడో తెలీదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎప్పుడు రైడ్ చేస్తారో తెలీదు, లేదా నేను చచ్చిపోతే ఈ డబ్బు అంతా ఎలాగానో ఆలోచిస్తాడు వాడు. కొంచెం చచ్చేటప్పుడు ఏమైనా పట్టుకెడతాడో, ఏమీ ఉండదు, పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు. చూడండి చివరికి, అంటే జీవితం అంతా దేనికోసం పాటుపడ్డాడో అది చివరికి మనతో రాదు. అది చూడండి విచిత్రం, జీవితం అంతా డబ్బో ఇంకోటో ఏదో పాకులాడతాం, అది ఏది మనతో రాదు, అందరూ ఒకలానే పోతాం. పోయిన తర్వాత ఎవరికైనా ఒకటే, కాటికాపరు తను దంతాడు కర్రతోటి, అదే జరిగేది మనందరికీ. ఎవరికైనా పట్టుకెళ్ళేది ఏమి ఉండదు మనకి. దేనికోసం తాపత్రయపడతామో మనం చివరికి అదేమి మనతో రాదు. కానీ జీవితం అంతా మాత్రం పరాధీనత పడుతూనే ఉంటాం. ఈ అధ్యాయం కొంచెం జాగ్రత్తగా, అంటే చివరి వరకు మనం జాగ్రత్తగా వెళ్తే ఒక క్లారిటీ వస్తుందన్నమాట. అసలు మాస్టర్ గారు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అన్నది. అందుకని అలాగా జీవితం అంతా సుఖరహితుడిని చేసేస్తుంది. జీవితం అంతా ఇలానే గడిచి అట్టి దిగులుతోనే మరణించవలసి వస్తుంది. చచ్చిపోయినప్పుడు కూడా హాయిగా చావడవాడు అదే దిగులతో చస్తాడు, అదే దిగు.
ఇంతటికీ మూలం కావాలి అన్న కోరికలే. ఇంతటికి మూలం ఏంటి? కావాలి అనే కోరిక. ఇది మనం ఫస్ట్ చదువుకున్నాం. ఫస్ట్ బాబా సూక్తి, ఇక్కడ బాబా చెప్పిన 4 సూత్రాల్లో కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి, గమ్యం చేరుతారు. అంత లోతుంది అందులో. ఎందుకు చెప్పారు బాబా అది అంటే, ఆ కావాలి అనుకునేది ఏమవుతుందంటే ఈ పరిస్థితికి వస్తుంది అన్నమాట. కావాలి కావాలని అనుకుంటూ వెళ్తున్న కొద్దీ ఆఖరికి ఇది పరిస్థితి. ఆ దిగులతోనే వాడు మరణిస్తాడు. చివరి క్షణంలో కూడా కనీసం భగవంతుని తలుచుకోడు. ఈ డబ్బు ఏమైపోతుంది నాకు, నా భార్యకి రాద్దామా, నా కొడుకు రాద్దామా, ఇంకోటికి రాద్దామా, ఇంకోట. వీళ్ళకి తీరా డబ్బులు ఉంటాయి, ఎవరో ఉంటారు కదండి వీళ్ళకి శత్రువులు, వీళ్ళు వాళ్ళని ఏం చేసేస్తారో చూడండి. ఎంత అసలు కష్టం అనేది ఎవరికి, వ్యవసాయదారుడికా లేకపోతే వీడికే శ్రీమంతుడికా? సుఖం లేకపోవడం ఎవరికి లేదు సుఖం ఇక్కడ. అది అందుకని ఇంతటికీ మూలం కావాలి అన్న కోరికలే. దీనంతటికీ మూలం మనిషి ఒక్క ప్రకృతి సత్యాన్ని గుర్తించకపోవడమే. జీవులన్నీ ఆట అంటే ఇష్టం. ఇక్కడి నుంచి మాస్టర్ గారు భలే టర్నింగ్ తిప్పుతారండి. దీంట్లో అసలు కారణం ఏంటంటేనండి, ఒక ప్రకృతి మనకి సత్యం ఒకటి ఉంది ప్రకృతిలో, ఆ సత్యాన్ని గుర్తించకపోవడమే అదే కారణం. ఈ పరాధీనత కానీ మనం పడే బాధ అన్నిటికీ ఏంటంటే ఆ ప్రకృతి సత్యాన్ని గుర్తించకపోవడం. ఒక్క సత్యం ఉంది ప్రకృతిలో, దాన్ని గుర్తించకపోవడం వల్లే ఇది జరుగుతుందని చెప్తున్నారు. ఇది బాగుంటుందండి. జీవులన్నీ ఆట అంటే ఇష్టపడతాయి. ఆటలలో ఎంతో శ్రమ పడాలి, అంతే కదండి. జీవులన్నిటికీ ఆట అంటే ఇష్టం కదా. మనకైనా ఆటలు ఇష్టం, జంతువులు కూడా పరిగెడుతూ ఆడుతూ ఉంటాయి కదా. ఆటల్లో ఎంతో శ్రమ పడాలి. ఇప్పుడు మన పిల్లలు ఆడుతూ ఉంటారు, ఎంతో శ్రమ పడాలి ఆటలో కదా. అయినా అదెంతో ఇష్టంగా మనిషి ఆడతాడు. పిల్లలు చూడండి, అంత శ్రమ ఉన్నా సరే వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆడతారు. ఏదో చదువుకోరా అంటే వాళ్ళకి అసలు నచ్చదు. శ్రమ ఉండదు కదా, కూర్చునే కదా చదువుకునేది, అయినా వాళ్ళకి నచ్చదు. ఆడుకోవడంలో శ్రమ ఉన్నా సరే వాళ్ళకి నచ్చుతుంది పిల్లలకి. రోజంతా ఆడుతూనే ఉంటారు, రెండరా భోజనానికన్నా రారు, ఆడుతూనే ఉంటారు. ఎందుకంటే బాగుంటుంది, అది వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. అలాగే మనిషి ఆడతాడు. అవకాశం ఉండాలే కానీ ఎంతకాలమైనా అలా ఆడడంలోనే గడపగలగాలనుకుంటాడు. అవకాశం ఉండాలే కానీ వాడు ఎంతకాలమైనా ఆడాలనుకుంటాడు కదా, అలా గడపగలాలనుకుంటాడు. ఎందుకు ఆడడం అనేది నచ్చుతుంది అంటే అందులో సహజంగా ప్రతిఫలం అనే ఆశ ఉండదు. అందులో ఏంటి సహజంగా ప్రతిఫలం అంటే ఏదో రావడం అనేది ఉండదు. పిల్లలు ఆడుతూ ఉంటారు, ఏమొస్తుంది వాళ్ళకి? ఏమైనా వస్తుందా? ఏమీ రాదు, ఆడతారు అంతే. వాళ్ళు ఆడుతుంటే బాగుంటుంది అంతే వాళ్ళకి కదా, ఏ ఆశ ఉండదు వాళ్ళకి, ఆడతారు అంతే. ఆడగలగడమే ఒక సంతోషం, ఎందుకంటే సంతోషం, ఆడడం అనేది ఒక సంతోషం, అందుకే వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఏమీ రాదు, అయినా సరే పిల్లలు ఆట ఇష్టపడుతూ ఆడుతూ ఉంటారు కదండి. జంతువులు కూడా పరిగెత్తి ఆడుకోవడం చూస్తాం. ఈ కుక్కలు పిల్లలు కూడా పరిగెత్తి ఆడుకుంటూ ఉంటాయి. చూడండి, ఏమైనా వస్తుందా? దానికి ఏముండదు, ఆడతాయి అవంతే. అలాగా కారణం ఆటకు చివరి ప్రతిఫలం అన్నది లేదు. ఆటలో చివరి ప్రతిఫలం అనేది ఏదీ లేదు. అందుకని ఆటలో కూడా తన జట్టు తనకే పాత్రనిస్తే దాన్ని వహించడంలోనూ, ఆట యొక్క నిబంధనలకు కట్టుబడంలోనూ, గెలుపు ఓటముల్లోనూ కొంత పరాధీనత ఉన్నది. ఇప్పుడు ఏదో క్రికెట్టో ఏదో ఒక టీము ఆడుతున్నారు అనుకోండి, అందరూ ఏమవుతుంది, ఒకటి బ్యాటింగ్ ఇస్తాడు, ఒకడు బౌలింగ్ ఇస్తాడు, ఒకడేమో ఏదో వికెట్ కీపర్ ఉంటాడు, ఇంకోళ్ళు ఫీల్డింగ్ చేస్తారు కదా. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కడికి ఇస్తూ ఉంటాడు. దాని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఎక్కడెక్కడ ఎవరు నుంచోవాలంటే అట్లా నుంచుంటారు, ఎట్లా బ్యాట్ కొట్టాలో, ఎలా బౌలింగ్ వేయాలో, ఇవన్నీ నిబంధనలు ఉంటాయి కదా, రూల్స్. ఆ రూల్స్కి కట్టుబడి ఉంటారు కదా. గెలుపు ఓటముల్లోనూ కొంత పరాధీనత ఉన్నది, అంతే కదండి. గెలుపు ఓటముల్లో కొంత ఉంటుంది మరి పరాధీనత కొద్దిగా కదా. అయినా అది పరాధీనత అనిపించదు, ఉంటుంది కదా కొంత పరాధీనత. గెలవడం, వాడు ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడుతాడు, వీటిల్లో కొంచెం పరాధీనత ఉంది, కానీ అది అట్లా అనిపించదు అని చెప్తున్నారు మాస్టర్ గారు. కారణం ప్రతిఫలాపేక్ష లేకపోవడం వల్లనే. ఎందుకు అనిపించదు పరాధీనత అంటే ప్రతిఫలాపేక్ష లేదు, దాని నుంచి ఏదో రావడం అనేది
ఏది లేకపోవడం వల్లనే అని చెప్తున్నారు. ఇప్పుడు పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారండి, గెలుస్తారు ఓడుతారు, ఒక టీం గెలుస్తారు ఒక టీం ఓడుతారు. అలాగనే వాళ్ళేం మానేరు, మళ్ళీ ఆడుతూ ఉంటారు. చూడండి అసలు ఏముండదు వాళ్ళకి, అది పరాధీనత కాదంటున్నారు. ఆటలో ఉండేది పరాధీనత కాదని చెప్తున్నారు. మళ్ళీ ఆడుతూనే ఉంటారు ఆ పిల్లలు చూడండి. ఎందుకంటే దాంట్లో ప్రతిఫలాపేక్ష ఏమీ లేదు, వచ్చేది అనేది ఏమీ లేదు అక్కడ. అందుకని కళారాధన వంటివి కూడా ఈ కోవకే చెందుతాయి. కళారాధన లాంటివి కూడా ఇవే కళలు. మనకి మ్యూజిక్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలాంటి కోవకే వస్తాయి. ఏంటంటే పాడుతూ ఉంటారు, పాడుతూ ఉంటే ఏంటి బాగుంటుంది కదా. ఎందుకు పాడతారు వాళ్ళు? ఏదో బాగుంటుంది అంతే, ఆటలాగానే పాడుతుంటే హాయిగా ఉంటుంది, వాళ్ళు పాడుతూ ఉంటారు అంతే. అలాగే డాన్స్ చేస్తూ ఉంటారు, చేస్తుంటే బాగుంటుంది. ఇవన్నీ కళారాధన కూడా అదే, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటాయి. ఏంటంటే బాగుంటుంది, హాయిగా ఉంటుంది వాయిస్తుంటే కదా. నేను చిన్నప్పుడు కూచిపూడి డాన్స్ నేర్చుకునేదానండి. నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే నాకు కష్టంగా ఉండేది, కానీ డ్యాన్స్ క్లాస్ అంటే వెళ్ళిపోవాల్సిందే ఈవినింగ్. ఇంకా నాకు అసలు ఇంకా టైమే తెలియదు. ఏంటంటే నాకు బాగుంటుంది అంతే. పని ఏమైనా ఇస్తారా నాకంటే అదేమీ లేదు, నాకు చేస్తుంటే బాగుండేది అంతే, బాగుంటుంది. అందుకని వెళ్ళేదాన్ని, అసలు మానేదాన్ని కాదు. స్కూల్ అయినా మానేదాన్ని కానీ డాన్స్ క్లాస్ మానేదాన్ని కాదు. ఏంటంటే బాగుంటుంది నాకు. అందుకే ఈ కళలు కూడా అందులోకి వస్తాయి. ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉంటారు చూడండి, కూర్చొని టక్ వాయించేసుకుంటారు. ఏంటి ఏమైనా వస్తుందా? ఏమీ రాదు, బాగుంటుంది వాళ్ళకి. వాయించుకుంటుంటే బాగుంటూ ఉంటుంది వాళ్ళకి కదా. కొంతమంది సంగీతం వచ్చిన చూడండి ఇంట్లో కూర్చొని పాడుకుంటూ ఉంటారు. ఏంటి బాగుంటుంది. అది ఆట కూడా అట్లాంటిది, ఈ కళలు కూడా అట్లాంటివి అని చెప్తున్నారు. ప్రతిఫలాపేక్ష లేకపోవడమే సుఖదాయకమైతే జీవితాన్ని అలా గడపమన్న సాయి మాటలు మనల్ని ఎందుకు కలతపరుస్తున్నాయి? చూడండి, ఇప్పుడు ప్రతిఫలాపేక్ష లేకుండా జీవించాలి అన్నదే కదా. మరి అదే సుఖదాయకం జీవితానికి, అలా గడపండి అని బాబా చెప్పారు మనకిప్పుడు. మనల్ని ఎందుకు కలతపరుస్తున్నాయి? ఎందుకు మనకి కలతగా ఉంది? అది ఏమీ ఆశించకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా జీవించంటుంటే ఎందుకు కలతపరుస్తున్నాయి బాబా మాటలు మరి అనుకుంటే, జయాపజయాలు లాభాలాభాలు ఆశించని సమభావాన్ని అలవరుచుకొని కర్మయోగాన్ని అనుష్ఠించమన్న గీతావాక్యము వలన ఎనలేని ప్రశ్నలను మన హృదయాల్లో ఎందుకు రేకెత్తిస్తాయి? ఇప్పుడు గీతావాక్యం ఒకటి ఉందండి, జయాపజయాలు, నువ్వు గెలిచావో ఓడేవో పట్టించుకోకూడదు. లాభాలాభాలు, లాభం వచ్చిందా లేదా లేదు, ఆశించని సమభావాన్ని అలవరుచుకోవాలి. ఆ రెండింటిని సమంగా, సమభావాన్ని, ఆ రెండింటి పట్ల సమభావాన్ని అలవరుచుకొని కర్మయోగాన్ని అనుష్ఠించమన్న గీతావాక్యం అంట. గీతలో మనకి కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్యం అది. మన ఎనలేని ప్రశ్నలను మన హృదయాలలో ఎందుకు రేకెత్తిస్తాయి? అది చెప్పినప్పుడు ఏమవుతుంది మనకి? ఆయన చెప్పింది, కృష్ణ పరమాత్మ చెప్పింది, అనేక ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. పట్టించుకోకూడదా? జయాపజయాలు పట్టించుకోకూడదట, లాభాలు లాభ నష్టాలను పట్టించుకోకూడదు, సమంగా చూడాలట అన్నిటినీ మనం. ఏదైనా అది సహజ జీవన విధానం అవ్వక ప్రత్యేకమైన సాధన ఎందుకు అయినది? అది సహజమైన జీవన విధానం అవ్వట్లేదు మనకి. ఎందుకని ఇలా ఉండాలి అని మనకి కృష్ణ పరమాత్మ చెప్పారు. అది మనకి సహజం అవ్వట్లేదు కదా. మనకేమవుతుంది, ఏదో మనకి జయాపజయాలు చూసుకుంటాం మనం. ఎందులోనైనా గెలిస్తే అబ్బో అనుకుంటాం, ఓడితే బాధపడతాం కదా. అంటే ఏదైనా మనకి పని జరిగితే అబ్బో అనుకుంటాం, లేకపోతే బాధపడతాం. లాభం వస్తే ఆహా ఓహో అనుకుంటాం కదా. నష్టం వస్తే ఏడుస్తాం, దుఃఖం. ఎవడైనా తిడితే బాధపడతాం, మెచ్చుకుంటే అబ్బో మనకి ఆ పైకి వెళ్ళిపోతాం, అహంకారం వస్తుంది, ఎన్ని కదా. ఇవన్నీ మనకి ఎందుకు మరి? ఈ విధానం మనకు అలాగే లేక ప్రత్యేకమైన సాధన ఎందుకు అయ్యింది? అదంతా చేయవలసిన అవసరం ఏంటి? సహజం ఎందుకు కావట్లేదు మనకి? ఎందుకు కాదు మనకి సహజం అది? ఎందుకు దానికి అసలు సాధన చేయడం కదా? ఎందుకు అవసరం అవుతుంది అంటున్నారు.
మానవుడు నాగరికత ప్రభావం వలన పైన ఉదాహరించిన భావాలను ఏర్పరచుకొని కృత్రిమమైన అవసరాలను కల్పించుకున్నాడు. అది ఎందుకు ఇట్లా మనం ఎలా సహజం కాకుండా మనకి ఎందుకు పోయింది ఇది అనేదానికి చెప్తున్నారు. నాగరికత ప్రభావం వలన ఈ భావాలను అన్నిటినీ ఏర్పరచుకుని మనం కృత్రిమమైన అవసరాలను కల్పించుకున్నాడు. మనం కృత్రిమమైనవి అవసరాలన్నీ తెచ్చుకున్నా ఉంటాం, మనం కల్పించుకున్నా ఉంటాం. ఇవన్నీ ప్రాకృతికమైన అవసరాలు మన పెద్దలు చెప్పిన 4 పురుషార్థాలే. నిజమైనవి అవసరమైనవి మనకి ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాలు. ఇవే మనకి పెద్దలు చెప్పింది. ఈ 4 పురుషార్థాలే మనకు చెప్పింది. కానీ మనం ఎట్లా చేసాము? అట్లా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. ప్రధానంగా పెద్దలు చెప్పింది ఇవే మనకి. అది ఎలాగో చూద్దాం. ఈ 4 పురుషార్థాలే మన పెద్దలు చెప్పారు. ప్రాకృతికమైన అవసరాలు ఏమిటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇవి చెప్పారు. తిండి, గుడ్డ, ఇల్లు ప్రధానమైన అవసరాలు. కానీ ధర్మం ఎలా అవసరం అంటున్నారు. ధర్మార్థ కామ మోక్షం అన్నాను కదా, ధర్మం ఎట్లా అవసరం అసలు? మన పెద్దలు అది పురుషార్థం, మొదటి పురుషార్థంగా చెప్పారు ధర్మం అనేది కదా. మనం ఏమంటాము? తిండి, గుడ్డ, ఇల్లు ఇవి ప్రధానం కదా. ధర్మం ప్రధానం ఏమిటి? మరి పురుషార్థాల్లో ధర్మం ప్రధానంగా ఉంది. ఫస్ట్ ఉంది చూడండి, తిండి, గుడ్డ అని అవన్నీ లేవు లిస్టులో. ఫస్ట్ ధర్మం అని ఉంది. అందుకని మనకి డౌట్ వస్తుంది కదా. అందుకని తిండి, గుడ్డ, ఇల్లు ప్రధానమైన అవసరాలు. కానీ ధర్మం ఎలా అవసరం? తిండి, గుడ్డ లభించాక ధర్మం ఆచరించమని చెప్పవచ్చు. కానీ ముందే ధర్మం అంటే ఎలాగా? చూడండి, మనం అడిగినట్టే ఇక్కడ తిండి, గుడ్డ లభించాక అప్పుడు నువ్వు ధర్మం ఆచరించు అని చెప్పాలి. కానీ ముందే ధర్మం అంటే ఎలాగా అంటున్నారు. బ్రతకడానికి దారి చిక్కనప్పుడు మనిషి ధర్మాన్ని అతిక్రమించక ఏమి చేస్తాడు అంటారు కొందరు. బ్రతకడానికి దారి లేదు, అప్పుడు ఏం చేయాలి వాడు? అప్పుడు నేను ధర్మంగా బతుకుతాను అని అన్నాడు కదా. మనమేనట్లాగే చేస్తాం. తిండి గుడ్డ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఈ కబుర్లు చెప్తున్నాం. ఏమీ లేవనుకోండి, మనం కూడా ధర్మాన్ని అతిక్రమిస్తాం మనం కదా. ధర్మాన్ని అతిక్రమించక ఏమి చేస్తాడు అంటారు. అతిక్రమిస్తాడు, వాడికి తిండి గుడ్డ లేదు కాబట్టి వాడు ధర్మంగా లేడు అంటారు కొందరు. కానీ సమాజంలో ప్రతివాడికి తిండి, గుడ్డ లభించకపోవడానికి కొందరు స్వార్థంతో ప్రకృతిలో లభించే వనరులను హస్తగతం చేసుకోవడమే కారణం. అసలు ఎందుకు అలా అవుతుంది? తిండి, గుడ్డ లభించకుండా మరి అలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందండి అసలు అని ఆలోచిస్తే, ప్రతివాడికి తిండి, గుడ్డ లభించకపోవడానికి స్వార్థంతో ప్రకృతిలో లభించే వనరులను హస్తగతం చేసుకోవడమే కారణం. అంటే ఎవరికి అందాల్సిన వనరులను అలా కొందరు స్వార్థంతో దాన్ని హస్తగతం చేసుకోవడం వల్ల ఈ పేదరికం అనేది వచ్చేస్తుంది అనమాట. తిండి, గుడ్డ అందరికీ లభించకుండా అయిపోయింది. కొందరికి లభించడం, కొందరికి లభించకపోవడం స్వార్థం వల్ల, మనుషులకు ఉండే స్వార్థం వల్లనే అట్లా జరిగింది. అంటే ధర్మంగా ఉండుంటే అలా జరిగేది కాదు. అందుకే ధర్మము మొదటి పురుషార్థంగా చెప్పారు. ధర్మంగా ఉండుంటే అట్లా ఉండేది కాదు కదా. వాళ్ళు ధర్మంగా లేకపోవడం వల్ల, స్వార్థపరత్వం వలనే కొందరు అలా ఉండడం, కొందరు ఇట్లా ఉండడం అట్లా జరిగింది. అందుకే ధర్మం అనేది ప్రధాన పురుషార్థంగా పెట్టారు. ముందు సూచించిన రీతిన పరాధీనతను తప్పుకోవచ్చునన్న భ్రాంతికి లోనే వీలైనంత కూడబెట్టి యత్నించినందువలనే కొందరి జీవితావసరాలైన తిండి, గుడ్డ కరువయ్యేది. అసలు ఎందుకు వాళ్ళ జీవితావసరాల తిండి, గుడ్డ కొందరికి లేకుండా పోయిందంటే ఈ పరాధీనత అనేది తప్పుకోవడానికి ఏం చేశారు? ఆ భ్రాంతిలో పడిపోయి వీలైనంత వరకు కూడబెట్టేయడం వల్ల, వీలైనంత వరకు కూడబెట్టేశారు. బాగా కూడబెట్టేసే వల్ల కొందరి జీవిత అవసరాలైన తిండి, గుడ్డ కరువైంది. అంతే కదండి, మనందరికీ తెలుసు ఈ విషయం. ఇందులో పెద్ద గోప్యం ఏమీ లేదు, అవునా? ఎంతోమందికి ఎన్నో అందాలి, ప్రభుత్వం నుంచి రావాలి. కానీ అందరికీ అన్నీ అందుతున్నాయా? వాళ్ళకి ఏమవుతుంది? అదంతా డబ్బంతా ఏమవుతుంది? బియ్యం పాపం సరైన బియ్యాలు అందుతున్నాయా? సరైన ఆహారం దొరుకుతుందా?
ఎన్ని చోట్ల అక్రమాలు చూస్తున్నాం మనం. పాపం పసిపిల్లలకి వాళ్ళకి పిల్లలకి స్కూళ్ళల్లో పెట్టాల్సిన తిండి కూడా ఆ తిండి కూడా తీసేసుకుని బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలకి పెట్టాల్సింది ఏదో మధ్యాహ్నం భోజనాలు అవి ఉంటాయి కదా, వాటిని కూడా ఓ నీళ్ళ సాంబారు ఏదో పోసేసి మిగతాదంతా తినేయడం అనమాట. అందాల్సిన తిండి అందట్లేదు. మేబీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఉండవచ్చు, కానీ మధ్య వ్యక్తులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత అందుతుంది? ఇలాగే అన్ని చోట్ల ఎక్కడ చూడండి స్వార్థం. నేను బతికిపోవాలి, నా కుటుంబం బతికిపోవాలి, మిగతా వాడు ఏమైపోయినా పర్వాలేదు. మనకు తెలుసు ఇది, తెలియంది ఏం కాదు, మన కళ్ళ ముందు జరుగుతున్నవే ఇవి. కానీ సిగ్గు లేకుండా ఓట్లేసి వస్తాం అన్నమాట. వచ్చి ఎవ్వడూ చేసేది ఏమీ లేదు ఇక్కడ, ఎవ్వడూ చేయడండి. ఆ రోజు టైం పెట్టుకుని వెళ్ళి ఓటేసి వస్తాం. మారుతూనే ఉంటాయి ప్రభుత్వాలు, కానీ ఎవ్వడూ ఏమీ చేయట్లేదు. ఏ మార్పు వచ్చేస్తుంది? రావాల్సింది మాత్రం రావట్లేదు. వాళ్ళు బాగా కూడబెట్టుకుని మాత్రం వెళ్తున్నారు. వాళ్ళకేంటి, వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇస్తారు, అందులో ఉంటారు వాళ్ళు కదా, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయి. వాళ్ళకి ఎవరైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళకి. ఇవేమో ఆలోచించాం మనం. అదనమాట. అందుకని తిండి గుడ్డ కరువయ్యే. అందుకే ఉత్పత్తి అధికమైన కొందరు సరుకులను రహస్యంగా దాచిపెట్టి వాటి వలన కృత్రిమంగా పెంచడం వలనే నేడు అట్టి దుస్థితి ఏర్పడడం మనం చూడవచ్చు. ఉత్పత్తికి అధికమైన కొందరు వస్తు ఉత్పత్తులు అవన్నీ ఉన్నా కొందరు ఏం చేస్తారట, సరుకులను రహస్యంగా దాచిపెట్టి ఆ వచ్చిన స్టాక్ అంతా దాచిపెట్టేస్తారు. దాచిపెట్టేసి వాటి వెలను, దాని ఖరీదును కృత్రిమంగా పెంచేస్తారు. దాని ఖరీదును ఏమవుతుంది, దాచేస్తారు. దాచేసి మార్కెట్లో స్కేర్సిటీని కల్పిస్తారు అనమాట. మనకి కల్పించేసి ఆ ఉన్నదానికి రేటు పెంచేస్తారు. దానివల్ల నేటి దుస్థితి ఏర్పడడం మనం చూడవచ్చు. రేటు పెరిగిపోతుంది. అప్పుడు దాచిపెట్టడం వల్ల ఏమవుతుంది, సరుకు రేట్లు పెరిగిపోతాయి. అది మనం ఇప్పుడు చూడవచ్చు. అలా పోగు చేసిన వారి ప్రాపుతో అధికారాలకు వచ్చి వారికి తొత్తులుగా పనిచేసే నాయకుల వలనే సమాజంలో కృత్రిమమైన దారిద్ర్యం తాండవిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నది అంతా చెప్పేసుకున్నాం ఇక్కడ మనం. ఎందుకంటే దాని వల్లనే వీళ్ళందరికీ ఎవరిది ఉంటుంది, పక్కన నాయకులందరూ ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ బాగా పనిచేస్తూ ఉంటుంది. పనిచేసి కృత్రిమమైన దారిద్ర్యం తాండవిస్తూ ఉంటుంది. నిజానికి మనకేం దరిద్రం లేదండి, దరిద్రం చేస్తుంది వాళ్ళే. మనకి దరిద్రాన్ని తీసుకొస్తుంది వాళ్ళే. ఆ ఉన్న వాళ్ళందరూ తినేసి మనకి దరిద్రాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇంతమందికి తిండి లేకుండాను, గొడ్డ లేకుండాను, ఇల్లు లేకుండాను, రోడ్ల మీద ఉండి నానా బాధలు పడుతూ ఇవన్నీ ఎలా సంభవిస్తున్నాయంటే అట్లాగే. మనకేం దరిద్రం ఏం లేదు, అలా కృత్రిమమైన దరిద్రాన్ని మనకి తీసుకొచ్చారు. కొంతమంది చేయడం వల్ల వచ్చింది మనకి దరిద్రం. అది అలా తాండవిస్తుంది మనకి. అలా కాక ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించడం విద్య ద్వారా ప్రజలకు నేర్పితే ఇలాంటి సమస్యలు ఏర్పడవు. అలా కాకుండా ఏం చేయాలి, ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించడం. ధర్మం అనేది ప్రధాన పురుషార్థం రా, ధర్మంగా బతకాలి అనేదాన్ని విద్య ద్వారా ప్రజలకు నేర్పితే, విద్యతోటే దాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి స్కూల్లో నేర్పించాలి, ధర్మంగా ఎందుకు ఉండాలి ఇవన్నీ. ఇదివరకు మరి గురుకులాల్లో చక్కగా చెప్పేవారు ఇలాంటివన్నీ. ధర్మం అనేది ప్రధాన పురుషార్థం రా, ధర్మంగా బతకాలి ఇవన్నీ. నువ్వు అధర్మంగా ఉంటే నీ తోటి వాళ్ళందరికీ చాలా ప్రమాదం, నీకు ప్రమాదం, నీ తోటి వాళ్ళ ప్రమాదం, నువ్వు దానికి కారణం అవుతావు, ధర్మం జడుతుంది అక్కడ. ఇవన్నీ చెప్పేవాళ్ళు చక్కగా గురువులు. ఆ పిల్లలు నేర్చుకునేవాళ్ళు, వాళ్ళ జీవిత విధానం అట్లా ఉండేది కదా. మన మంచి సుసంపన్నమైన దేశం అంటే భారతదేశం అంటే. కానీ చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయినా సరే మన దేశం ఇట్లా ఇంకా దారుణమైన స్థితిలో ఇట్లా ఉంది. ఎందుకని? మరి వెళ్ళిపోయిన తర్వాత మనం బాగుండాలి కదా, లేవే. అది అందుకని
అలా కాక ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించడం విద్య ద్వారా ప్రజలకు నేర్పితే ఇలాంటి సమస్యలు ఏర్పడవు అని చెప్తున్నారు. కానీ ధర్మాన్ని నిర్వచించడం ఎలా? అసలు ధర్మాన్ని ఎట్లా నిర్వచించాలి, దానికి ఏంటి డెఫినేషన్, ఎట్లా నిర్వచించాలి అంటున్నారు. దేశ కాలాలను బట్టి ధర్మం మారుతుంటుంది కదా, దేశాన్ని బట్టిను అటు ఉన్న కాలాన్ని బట్టిను ధర్మం మారుతుంది కదా. ఏది ధర్మమో ఏది కాదో నిర్ణయించి చెప్పేది ఎలా? అసలు ఎట్లా తెలుస్తుందండి ఏది ధర్మమో ఏది కాదో? ఎట్లా నిర్ణయించి చెప్తాం అంటున్నారు. ఒక వ్యక్తికి ఒకటి ధర్మం అని తోస్తే మరొక వ్యక్తికి మరొకటి ధర్మం అని తోచవచ్చు కదా అన్న ప్రశ్నలు వస్తాయి. అప్పుడు ఏమనిపిస్తుంది? నాకొకటి ధర్మం అనిపిస్తుంది, మీకొకటి ధర్మం అనిపిస్తుంది, అంతే కదా. అవి ఎలా మరి? ఏది ధర్మం అది రెండిట్లో? నాకొకటి ధర్మం అని తోస్తుంది, మీకు ఇంకోటి ధర్మం అని తోస్తుంది. సో ఎట్లా ఇది? ఏం చెయ్యాలి? ఎలా తెలుస్తుంది ధర్మం ఏదో ఇది ధర్మం కాదో? ఎట్లా తెలుస్తుంది? అసలు ధర్మం అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అని మాస్టర్గా ఇక్కడ ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక్కడ మనకు ప్రశ్నలు వేస్తున్నారు. ఈలోపు మీరు కూడా ఆలోచించండి. రేపు మనం అసలు ఏం చెప్పారు మాస్టర్ గారు, ధర్మం అంటే అసలు ఎట్లా చేయమంటున్నారు, ఎలా ఆచరించమంటున్నారు, దానికి అసలు డెఫినేషన్ ఏంటి అనేది మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.